కాకినాడ మెడికవర్ హాస్పిటల్లోని ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గైనకాలజీ, ప్రసూతి, శిశు వైద్య సేవలను మరింత విస్తృతంగా అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ, అలాగే ప్రీమెచ్యూర్ బేబీల కోసం ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఎన్ఐసియు ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల సుమారు 7.5 నెలల గర్భధారణ ఉన్న ఓ గర్భిణికి వైద్య బృందం నిరంతర పర్యవేక్షణ అందించింది. తల్లి, శిశువు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సరైన సమయంలో ప్రసవానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్ సంబంధించి గైనిక్ పెడియాట్రిక్స్ విభాగంలో కూడా అరుదైన వైద్యం చేయడం జరిగింది. 7 నెలలు పసుకొందుకి ప్రాణాలతో వారు ఎంతో ఆరోగ్యంగా కూడా వారు చికిత్స చేయడం జరిగింది. అయితే ఈ చికిత్స ఎలా చేశారనే అంశంపై ప్రస్తుతం వద్ద మెడికవర్ డాక్టర్స్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు 7 నెలలు పసుకొందుకి ఎంతో ఆరోగ్యంగా బయట తీసుకురావడం జరిగింది. వారి తల్లి కూడా సురక్షితంగా ఉన్నారు. అసలు మీరు వైద్యం ఎలా ఇచ్చారు? డాక్టర్ సింధు గారి పర్యవేక్షణలో స్కాన్స్ అన్నీ కూడా ప్రాపర్గా రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్ చేయించుకోవడం జరిగింది. సో అప్పుడు మనకి మూమెంట్స్ అవి తగ్గుతున్నాయి, ఉమ్మనీరు తగ్గుతుంది, బేబీకి కూడా రక్త సరఫరా తగ్గుతుండటంతో 7.5 months వరకు మేము డ్రాగ్ చేయగలిగాము ప్రెగ్నెన్సీని. సో 7.5 monthsలో ఇంకా ఎమర్జెన్సీగా LSCS చేయడం జరిగింది, ఎందుకంటే మూమెంట్స్ బాగా తగ్గినాయని చెప్పేసి చేశాము. సో మనకి 1st of August ఎమర్జెన్సీ C సెక్షన్ చేసిన తర్వాత బేబీ వెయిట్ 1.5 kg ఉంది. బేబీ క్రై అయితే బాగానే వచ్చింది. మనకి ఎమర్జెన్సీగా మనకి NICU సపోర్ట్ నీడ్ ఉంది, ఎందుకంటే ప్రీటర్మ్ 32 weeks కాబట్టి జస్ట్ 7.5 months అనమాట. సో వెంటనే మనము వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట, ఎందుకంటే ఇంకా లంగ్స్ అది అంతా ఇమ్మెచ్యూర్గా ఉండటం వల్ల. తర్వాత మేము సీనియర్ పీడియాట్రిషియన్ అయిన సుబ్బారావు సార్కి నేనటాలజిస్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి సేవలంతా కూడా పీడియాట్రిషియన్ ఆధ్వర్యంలో జరిగాయండి. సార్ చెప్పండి, యాజ్ ఏ పీడియాట్రిషియన్గా మీరు 7 నెలలు పసుకొందుకి ఎంతో ప్రాణంతో ఆరోగ్యంగా మీరు అందించారు. సేవలు ఎలా అందించారు? సార్ జనరల్గా బేబీస్ అందరూ 9 months తర్వాత డెలివరీ అవుతూ ఉంటారండి. ఇక్కడ ఏమొచ్చిందంటే మేడం గారు, సీనియర్ మేడం లక్ష్మీ రవీణ గారు చెప్పింది, మేడం చూసింది ఈ కండిషన్ ఏంటంటే ఈ బేబీకి 20th week నుంచే ఉమ్మనీరు అనేది తక్కువగా ఉంది. జనరల్గా నార్మల్ బేబీస్ 9 months తర్వాత డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు ఈ బేబీ ముందు పుట్టడం ఒకటి, ఈ బేబీకి కడుపులోని ఎదుగుదల లేదండి. జనరల్గా 32 వారాలు 30 weeks అంటే 1.8 kgs అలా ఉంటారండి. ఈ బేబీ 1.5 kgs వచ్చింది, మూమెంట్స్ తక్కువ ఉన్నాయి, బేబీకి ప్లాసెంటల్ ఫ్లో లేదని ఎమర్జెన్సీగా డెలివరీ చేసాము. మేడం గారు డెలివరీ చేసిన వెంటనే ఈ బేబీ ముందు పుట్టడం మూలాన, లంగ్స్ ఇమ్మెచ్యూరిటీ మూలాన, ఎదుగుదల లేకుండా ఐసీయూకి షిఫ్ట్ చేసి ప్రెజెంట్ కండిషన్ ఎలా ఉందండి? బేబీని డిశ్చార్జ్ చేస్తాం సార్. ఇప్పుడు 14 days ఐసీయూలో పెట్టామండి, 10 days వెంటిలేట్ చేసామండి. ఈ బేబీకి అందరూ బేబీ పుడతారు, ఆయాసం వస్తుంది ఎక్స్పెక్టెడే, కానీ ఈ బేబీకి ఉమ్మనీరు అనేది తక్కువ ఉన్న మూలన, లంగ్ మెచ్యూరిటీ లేకపోవడం మూలన, ఎక్స్రేలో చూసుకుంటే న్యూమోథోరాక్స్ అని వచ్చింది. జనరల్గా వెంటిలేట్ చేస్తే బేబీస్ అందరికీ ఆక్సిజన్ లెవెల్స్ అన్ని రీస్టోర్ అయిపోతాయి, లంగ్స్ వీక్గా ఉంటే సర్ఫాక్టెంట్ అని ఇంజెక్షన్ ఇస్తాం. కానీ ఈ బేబీకి న్యూమోథోరాక్స్ అంటే ఏంటంటే ఛాతిలో గాలి పేరుకుపోతూ ఉంటాం, ఆ టైంలో లంగ్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి, విడుచుకోపోతే కనుక మనకి పర్ఫ్యూషన్ బాగోదు, హార్ట్ రేట్ బాగోదు, సాచురేషన్ లెవెల్. అప్పుడు ఈ బేబీకి ఐసీడీ అనేవి రెండు ట్యూబ్స్ వేయాల్సి వచ్చింది. దగ్గర 10 to 11 days బేబీ వెంటిలేట్ అయ్యాక సక్సెస్ఫుల్గా Day 14 డిశ్చార్జ్ చేస్తాం. ఇప్పుడు మదర్ బేబీ హ్యాపీ. చెప్పండి, మీ యాజ్ తండ్రిగా వీళ్ళు చేసిన సర్వీస్ ఎలా ఉంది? బాబు కండిషన్ ఎలా ఉంది? పాపకు పూర్తిగా నది అయిపోయింది సార్. టోటల్గా చెప్పాలంటే మెడికవర్ ఈజ్ ఎక్సలెంట్. ఇది చాలా బాగా చక్కగా మనకు సర్వీస్ అందజేశారండి. ఫస్ట్ నుంచి కూడా సార్ పాపకి సీరియస్ అయిపోయిన సమయంలో డాక్టర్ చిల్డ్రన్ సుబ్బారావు గారు ప్రతిక్షణం కూడా ప్రతిరోజు కూడా మాకు కష్టకాలంలో ధైర్యం చెప్తూ ప్రతిక్షణం కూడా మాకు ఎప్పటికప్పుడు పాప గురించి చెప్తూ ఉండేవారండి, పరిస్థితి గురించి. అన్ని విధాలా మాకు అంత మంచి జరిగిందండి. దేవుళ్ళగా అందరూ కూడా మాకు హాస్పిటల్ మొత్తం ఆ యాజమాన్య సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ సాయం చేశారండి. చెప్పండి, ఇప్పుడు మీరు సెంట్రల్ హెడ్గా ఉన్నారు, ఇప్పుడే సర్వీస్ చేస్తున్నారు, ఎన్నో సర్వీసులు చేస్తున్నారు. అయితే కాకినాడలో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, అంటే చాలా పేర్లు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్. మెడికవర్కే ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? మెడికవర్కి ఎందుకు జాయిన్ అవ్వాలి?
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికవర్ ఏంటంటే సార్ ప్రజల హాస్పిటల్ అని చెప్పాలి. ఏదైతే పేషెంట్స్ వచ్చారో మేము ఒక కార్పొరేట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ సర్వీసెస్ కింద చెప్పాలన్నమాట. కార్పొరేట్ హాస్పిటల్ సర్వీసెస్కి కామన్ మ్యాన్ ప్రైసెస్కి ఇస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి డాక్టర్స్ కూడా మా డాక్టర్స్ పేషెంట్కి 1-on-1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ప్రతి విషయం. అండ్ ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు కానీ ఈసీహెచ్ఎస్ఎస్ ఈఎస్ఐ సేవలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మేము ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. అంచేత ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ అనగానే ఓన్లీ క్యాష్ ఇన్సూరెన్సే ఉంటాయి, వీళ్ళ దగ్గర బాగా డబ్బున్న వాళ్ళే జాయిన్ అవుతారని అపోహ ఉంది. కానీ మెడికవర్ హాస్పిటల్లో ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు మేము ఇక్కడ ఆచరిస్తాం. అంటే చెప్పండి, అంటే ఎక్స్పెషల్లీ గైనిక్ సంబంధించి మెడికవర్ హాస్పిటల్కి ఎందుకు రావాలి, మీ దగ్గర స్పెషాలిటీస్ ఏంటి? 1 year అయిందండి ఇక్కడ మెడికవర్లో మదర్ అండ్ చైల్డ్ స్టార్ట్ అయ్యి ఆప్స్ కేసెస్ మీరు విన్నారు. ఇప్పుడు వరకు మనం ఇలాంటివి ఇంకా ఆల్మోస్ట్ 5-6 చేసాము. అండ్ ఆప్స్లో చూసుకుంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్నీ డీల్ చేస్తాం. పర్టికులర్ ఇప్పుడు గైనిక్ వచ్చేటప్పటికి మన దగ్గర లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీస్ అవుతాయి. అండ్ లాప్రోస్కోపిక్ సిస్టెక్టమీ అంటే ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటే సిస్టెక్టమీస్ అండ్ పారా ఓవేరియన్ సిస్టెక్టమీస్ ల్యాప్ మయోమెక్టమీస్ ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ అవుతున్నాయి. సో అలా వాళ్ళ యూట్రస్ అనేది మనం సేవ్ చేయగలిగాం. ఇంకా హై ఎండ్ ప్రొసీజర్స్ గైనిక్ ప్రొసీజర్స్ అన్నీ ఇక్కడ మన దగ్గర అవుతున్నాయి. చూసాం కదా, ఓవరాల్గా అంటే పెడియాట్రిషన్ సంబంధించి కానీ గైనిక్ సంబంధించి కానీ ఇదంతా కూడా అంటే సంవత్సరంలో పూర్తి స్థాయిలో మేము అందుబాటులో తీసుకొచ్చాము. దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు. అలాగే ఏవైతే అరుదైన చికిత్సలో భాగంగా 7 నెలలు పసికందుకి వారికి డెలివరీ చేయించి ఎంతో ఆరోగ్యంగా కూడా మేము డిశ్చార్జ్ చేయడం కూడా జరిగిందని చెప్పి ఎవరైతే మెడికల్ డాక్టర్స్ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం.